ఏదిరా నీ బీరేదిరా ఏడా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. స్మెల్ చూడండి, గుమగుమలు ఆడుతుంది స్మెల్. ఈ జన్మమే రుచి చూడదాని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నితీష్. సో చాలా డేస్కి అయితే మేము ముందుకు వచ్చేసిన వీడియోతోని. ఇన్ని డేస్ అంటే టైం లేదు, అంటే కొంచెం నా వర్క్ పైన బిజీ ఉండే. సో చాలా డేస్కి అయితే మేము ముందుకు వచ్చేసిన కొత్త వీడియోతోని, కొత్త కంటెంట్. ఏంటంటే సేమ్ మన ఫ్రెండ్షిప్ డే రోజు మా బామ్మరులతో అయితే మన రాళ్ళవాగ్ అయితే ఎట్లా వెళ్ళినో, ఇప్పుడు మా నడు బామ్మరితో కుండ చికెన్ అడుగుదానికి అయితే వచ్చేసినాం. మొత్తం పాపం కష్టపడి పోయి అంటూ పెట్టి బామ్మరిది ఎయ్ మావుని కళ్ళు ఆవిడ అలవట్లేదు. గరం లేవారా? ఉన్నాయి మరి ఉన్నాయి. చికెన్ అయితే కలుపుతున్నాం. పసుపు ఏర్పలే నీళ్ళు అయినా బామ్మది. ఓ బొగ్గ గరమైన తానం చేయొచ్చు ఇప్పుడు మళ్ళీసారి. తానం చేయాలి పొద్దున్న చేసిన మళ్ళీసారి ఎత్తిగా కాన్ పార్వయ్. మనం 2K ఫాలోవర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో అందరు కష్టంగా సబ్స్క్రైబ్ కొట్టుర్రి అండ్ లైక్ చేయరు వీడియోని కూడా. సో మన ఛానల్ కూడా తొందరలోనే మానిటైజేషన్ అవుతుంది. సో మీ అందరు సపోర్ట్తో కుండ చికెన్లో మిరపకాయలు, కొత్తిమీరాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, పుదీనా, మెంతాకు, ఉల్లాకు. ఓకే రైట్ గాయ్, చికెన్ వేస్తున్నాం చూడండి. ఏం చేస్తున్నావు బామ్మది? కుండని ప్యాకింగ్ చేస్తున్నా. లోపల కుండ చికెన్కి ఇలా పెట్టుకోవాలా. కుండ చికెన్ చాలా అందంగా ఉడుకుతుంది, స్వీట్గా హాట్గా. ఇలాంటివి దొరుకుతాయి కదా తాళ్ళలో అందరికి, ఇవి తీసుకోవాలి కట్టెతాళ్ళు. ఈ బగ్ ఇంపార్టెంట్. చూడరు ఎట్లా కడుతుండవు. ఏమే అది దొడ్డు అయినా వాకు బిగ్ వేసుకోవాలి. ఒక బండ పెడితే అయిపోతుంది. కుండని తీసుకుపోయి మంట మీద పెట్టాలా. మంట పెట్టదు. మాంసం అంటే బావాలకు డోకలేదు. సెట్టు ఏం ఎత్తున్నావు బామ్మడికి ఇప్పుడు? మళ్ళా ఇప్పుడే కడతావా? ఈత నీర ఈతది అది తీయాల, అది అయిపోతుంది, పచ్చి ఆగుతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది గాయ్స్. మామూలు అంటే స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఒకసారి మా బామ్మడి దించాడు, దించు బామ్మడి ఒకసారి చూడు. చూడండి ఆకులు పెడితే మంచి ఇట్లుంటుంది. ఆవిరి అనేది ఇటు పోదు, లోపల ఉడుకుతుంది లోపల ఇట్లా వస్తుంది. మెల్ల మెల్ల
వండుకోండి ఎవరైనా వండుకునేవారు. రైట్. గింత గరం ఉన్న మా బామ్మర్ది చేతులతో పట్టుకున్నట్టు అర్థం చేసుకోరు ఎంత చలి ఉందో ఇక్కడ. గింత ఎండ కొడుతుంది కానీ ఫుల్ అంటే ఫుల్ చలిగా ఉంది. మా బామ్మర్ది అయినా కుండని గంత వేడిలో కూడా చేతితో పట్టుకున్నాడు అర్థం చేసుకోరు ఎంత చలి ఉందో. ఘోరంగా చలి ఉన్నది. ఏడున్నాడు సో కుండ చికెన్ అయితే రెడీ అవుతుంది. ఆ డోల బండి మీద మా బామ్మర్ది ఒక్కడే నా దగ్గర కొందరు కష్టపడుతున్నాడు మంట బెంట అంతా పెట్టుకుంటా. కానీ పాప మా కోసం కుండ కొన్నాడు వచ్చిన బాగా వచ్చిండు కుండ చికెన్ చేయాలని పాపం కుండ కొన్నాడు కుండ లేకుండా. మరి పోదా ఒకసారి కొట్టాను చెప్తా ఆయన 3 సార్లు. ఇంతకుముందు కొన్ని అడ్రస్ చెప్పినాం అని కొన్ని వస్తువులు చెప్పినాం తెమ్మని. ఇగో చూతియే ఈడే ఈయనకి మంచిగా చెప్పినాం 2 వాటర్ బాటిళ్ళు ఒక బీర్ పట్టుకరా పాపం మా బామ్మది కళ్ళు తాగాడు ఒక బీర్ తాగుతాడని పట్టుకరా అని చెప్తే ఏదిరా నీ బీర్ ఏదిరా ఏడా ఏది కూడా తీరాకపోతే ఇట్లరా పాపం మా బామ్మడికి బీర్ తాగిపిస్తా అని చెప్పినందుకు కథ నువ్వు బోగే ఎత్తివి అక్కడ గింత కష్టపడుతుంది మంట పెట్టుకుంటా. చికెన్ అయితే రెడీ అయింది గాయస్. దించుతున్నా పొయ్యి మీకు చూద్దాం. చాలా గరం ఉంటుంది. గరం గరం ఉన్నది గరం గరం. గిట్ గిట్ పెట్టు మెల్ల కాలుతుంది బగ్గ. సీలో పై చేస్తారా సీలో స్మెల్ చూడండి. గుమ గుమలు ఆడుతుంది స్మెల్. స్పూని లోపల గరం ఉన్నది అని ఉడుకుతుంది ఇంకా ఉడుకుతుంది. ఏమాడుతుంది ఏం చెప్పాలి ఇక మామూలు మొత్తం అయ్యాకు అల్ల కొంచెం ఇలా కొంచెం అవుతాం. ఇంకా కుండల్లో ఉంచు కాలడు. ఆ సూపు డేంజర్ ఉంటుంది తింటే. ఇక కింద పెట్టు.